ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి. ఎందుకంటే వైఎస్ఆర్ బతికుంటే రాజకీయాలు వేరే ఉండేవి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అదే విషయాలకు సంబంధించి మంత్రి వాకటి శ్రీహరి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే వైఎస్ఆర్ బతికుంటే రాజకీయాలు అనేది మరో చరిత్ర సృష్టించేదని చెప్పేసి చాలామంది అంటున్నారు, నిజంగానే? వైఎస్ఆర్ బతుకుంటే మరో చరిత్ర సృష్టిస్తుండే అనే మాట కంటే వైఎస్ఆర్ ఆ రోజుల్లో కూకటి వేళ్లతో తెలుగుదేశం పార్టీని తీసి బయటికి పడేయడానికి ఆయన పాదయాత్ర, ఆయన నవ్వు, ఆయన పంచకట్టు, ఆయన టీవీ, ఆయన ఆలోచన విధానం, ఆ తర్వాత రాజకీయాల్లో మొదటిసారి అధికారం వచ్చి రెండోసారి అధికారం రావడానికి ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు శారీరకంగా వర్ధంతి ఉండొచ్చు కానీ ఆయన ఇంకా బతికే ఉన్నాడు. 108 రూపంలో, 104 రూపంలో రాజశేఖర సంక్షేమ పథకాలల్లా, ఇందిరమ్మ ఇండ్లల్లా, పెన్షన్లల్లా, ఆరోగ్యశ్రీలల్లా, కాలువలల్లా, నీళ్ళల్లా, బ్రిడ్జులల్లా, కొత్త డ్యాములల్లా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినన్న మాట అది అవాస్తవం. రాజశేఖర రెడ్డికి చచ్చిపోయిననే మాట అది వాస్తవం కాదు. ఆయన బతికే ఉన్నాడు. ఈరోజు ఎవరిని అడగండి, పేదోడు ఆయన ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని ఇంకా జీవిస్తూ ఉన్నాడంటే ఆయన అజరామజరం, ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. తెలంగాణ రాజకీయాల్లో మాత్రము మరి ప్రత్యేక ప్రస్థానం ఏది సంపాదించుకునేటువంటి ఒక సిచ్యువేషన్ ఉండకపోయి ఉండేది అని అంటున్నారు, నిజమేనా? అమ్మ ఒక మాట, ఆయన తీరిపోయారు. ఇప్పుడు ఈ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్తా, ఇంగ్లీష్ వాళ్ళతో ఇబ్బంది పడ్డప్పుడు దేశానికి స్వతంత్రం రావాలనుకున్నాం, ఆ రోజు వచ్చింది. భాషా సంయుక్త రాష్ట్రాలుగా డివైడ్ అయినాం. ఆ తర్వాత తెలంగాణ రావాలనే ఆకాంక్ష ఆ రోజు ఉండింది. అది ఆకాంక్ష ఆ రోజు అపరాయణ అయింది. అందరం ఆలోచన చేసినాం, సకల జనులు కోరుకున్నాం కాబట్టి వచ్చింది. ఆయన ఉంటే కూడా ఆయన మనస్తత్వం ప్రకారంగా నిజంగా కూడా తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతున్న ఆలోచన వస్తే ఆయన కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుండేనేమో, మనం ఎట్టట్ట కాదంటాం. రాజశేఖర రెడ్డి గారు కార్యకర్తను, నాయకత్వాన్ని, లీడర్షిప్ని గుర్తించి భుజం మీద చేసి పేరు పెట్టి పిలిచి ఆయన ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనే ఒక బలమైన ఆకాంక్షతో ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కొంతమంది రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. హామీలను అమలు చేయడంలో ఇప్పటికే కొంత వెనుకంజలు ఉంది. మరి వైఎస్ఆర్ పాలన మళ్ళీ రావాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. వచ్చేటువంటి 3 సంవత్సరాలు అట్లా ఉండబోతుందా రాష్ట్రంలో? ఏమిట్లే వెనుకంజలు ఉంది తల్లి, నీకు దండం పెడతాను, నువ్వు అట్లా అనదు. నువ్వు ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా సంక్షేమ పథకాలు దేంటో తక్కువపోయినాం, వెనుకపోయినాం. మళ్ళొక్కసారి మీరు అనుకుంటున్నచ్చమ్మా, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం, ఇందిరమ్మ ఆలోచన విధానం, లేదా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఇంకా బలంగా ఉంది, పార్టీ బలంగా ఉంది కాబట్టి బీద బడుగు బలహీన వర్గాలకి కార్నర్ టు కార్నర్ సంక్షేమ పథకం. కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకున్నావు తల్లి? కాంగ్రెస్ పార్టీ అంటే చుట్టుముట్టు లీడర్ పక్కన తెల్లబట్టలో చేసేది కాదు. లైన్లో నిలబడ్డోడు ఆఖరోనికి కూడా సంక్షేమ పథకం ఎట్లా అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగిందే కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాలు, మహిళా సోదరులు మీరే బస్సు ఫ్రీ పోతున్నారు, మీకు ఇండ్లు ఇస్తూ ఉన్నాం, దాదాపు 3500 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తూ ఉన్నాం. దేంట్లో ఎన్నికపోయినాం తల్లి? సంక్షేమ పథకాల గురించి ఏమైనా ఈ దేశంలో ఏదైనా పార్టీ ఇవ్వగలుగుతుంది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ కంటే సాధ్యం తల్లి. ఎన్నికల సందర్భంగా ప్రజలు ఖచ్చితంగా పనిచేస్తూ ఎన్నుకోవాలి. ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకొని, గ్రామ మరియు వీధి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని అనునిత్యం ఆ సమస్యల కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సంస్థాగతంగా బలంగా కావాలి. ఆలోచన విధానం 42%తో నా పోతామని చెప్పి మాట ఇచ్చినాం కాబట్టి ఆ ప్రక్రియలో ముందుకు పోతా ఉన్నాం. 100% కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా ఆ మాట కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు చెప్పినాం తెలంగాణ ఇస్తామని. ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత ఇబ్బందులైనా తెలంగాణ ఇచ్చినాం. ఆ తర్వాత ఖచ్చితంగా బీద బడుగు బలిన వర్గాలకు 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నాం, దాంట్లో మ్యాక్సిమంగా చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఇంత ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కూడా మీరందరూ విఘ్నులు, మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తాను ప్లీజ్. మొత్తంగా చూస్తే మాత్రం వైఎస్ఆర్ పాలన, వైఎస్ఆర్ని ఆదర్శంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్తో పాటు ఇందిరాగాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ నిర్ణయాలను తప్పకుండా శిరస వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మాత్రం ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు పరుస్తూ, అదేవిధంగా 42% రిజర్వేషన్ను పూర్తిగా ఈ ప్రాతిపదికనే ఎన్నికల్లోకి వెళ్తుందంటున్నారు మంత్రి వాకటి శ్రీహరి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.